జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 2 జూన్ 2024 నుండి 8 జూన్ 2024 వరకు. ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది మరియు ఈ వారంలో మీకు ఎలాంటిదే అనిపిస్తుంది, ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న భంగం మీ ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. మీరు ఇప్పటివరకు ఏదైనా ఆర్థిక సమస్యను కలిగి ఉంటారు. ఈ వారం దాని గురించి ఆలోచించే బదులు మీరు మీ ఆదాయాన్ని పెంచే ఏదో ఒకటి చేయాలి. దీనికోసం మీరు మీ స్నేహితులు, సన్నిహితులు లేదా పెద్దలతో సంప్రదించిన తర్వాత ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వారం ఏదైనా ఫంక్షన్ లేదా ఏదైనా శుభ లేదా పవిత్రమైన పని కుటుంబంలో చేయవచ్చు. దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది మరియు ఇది కుటుంబ సభ్యులందరినీ సంతోషపరుస్తుంది. ఇంట్లో ఈ కార్యక్రమం ఒకరి వివాహం లేదా పిల్లల పుట్టినరోజుగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఇది వ్యాపారస్తులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కొత్త పెట్టుబడిదారులను పొందే అవకాశాలను పెంచుతుంది. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించడానికి అలాగే మైదానంలో ఇతరుల నుండి వారి పనిని మెచ్చుకోవటానికి ఈ వారం యొక్క సమయం మీ రాశిచక్రం యొక్క స్థానికులకు విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను తెస్తుంది. మీరు మీ కంఫర్ట్ జోన్ను మిమ్మల్ని పరిమితం చేస్తారు. దీనివల్ల కొన్ని చిన్న సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. భారీ పనిని చూడటం ప్రారంభిస్తారు. అందువల్ల త్వరగా మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుండి తొలగించేటప్పుడు మీ విద్య వైపు మీ దృష్టిని ఉంచడానికి ప్రయత్నించడం మంచిది. చంద్రుని రాశికి సంబంధించి మీరు 12వ ఇంట్లో రాహు వల్ల ఒత్తిడి యొక్క ప్రత్యేక ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు మరియు ఈ వారం అలాంటి అనుభూతి చెందుతారు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు మరియు మీ ఆదాయాన్ని పెంచడానికి మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి. పరిహారం: ఓం హనుమతే అని ప్రతిరోజు 108 సార్లు జపించండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం చాలామంది వృద్ధులు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. లేకపోతే యోగా వారికి కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి మొదలైన సమస్యలతో బాధపడవచ్చు. వారు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ వారం పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మీ ఖర్చులను చాలా వరకు పెంచగలిగితే మీరు దీని కారణంగా 2 సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీకు మీ ప్రసంగాన్ని మరియు మీ పదాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు మీతో గొడవ పడేలా మీరు ఏదో చెప్పాలి. ఈ వారం మీరు సాధించిన విజయాలన్నీ మరొక సహోద్యోగి చేత నిర్వహించబడుతున్నాయని మీరు కనుగొంటారు. కాబట్టి మీరు చేసిన పనికి మరెవరూ క్రెడిట్ తీసుకోనివ్వవద్దు, లేకపోతే మీరు మీ కెరీర్లో ప్రతికూలంగా బాధపడవలసి ఉంటుంది. మీరు ఈ వారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సమయంలో మీరు ముందు కంటే కష్టపడి పని చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బృహస్పతి 8వ అధిపతిగా మొదటి ఇంట్లో ఉంచబడినందున ఈ వారంలో చాలామంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. చంద్రరాశికి సంబంధించి కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఖర్చులను చాలా వరకు పెంచుతుంది. ఫలితంగా మీరు దీని కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగ హవనం చేయండి. మిథున రాశి ఫలాలు. మీ జాతకం అధిక కొవ్వు పదార్థాలను నివారించడం మరియు మీ సాధారణ దినచర్య యొక్క ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుందని మరియు మీ ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుందని సూచిస్తుంది. ఈ వారం మీరు సులభంగా డబ్బు వసూలు చేయవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రజలకు ఇచ్చిన పాత రుణాన్ని తిరిగి పొందవచ్చు లేదా ఈ సమయంలో మీ కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది. అతని సమస్యలు అందరికీ ఎప్పుడూ పెద్దవి. ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ మీ చుట్టూ ఉన్నవారు
మీ బాధను అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించకుండా ఉండండి. మీరు మీ భావాలను మీకే పరిమితం చేసుకుంటే అది ప్రేమ సంబంధంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే మీరు మీ భావాలను వ్యక్తపరచడం ద్వారా సంజీవిని సంతోషపెట్టవచ్చు. భాగస్వామి కోపంగా ఉంటే ఒక సాధారణ స్నేహితుడి సహాయంతో మీరు వారిని ఒప్పించి మీ ప్రేమ జీవితంలో అనుకూలతను తీసుకురావచ్చు. ఈ వారం మీకోసం ఈ రంగంలో విషయాలు మరింత మెరుగుదల వైపు కదులుతున్నట్లు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ విజయం వెనుక చిన్న వ్యక్తులు మరియు కార్మికులు కష్టపడి పనిచేస్తే మీరు ఈ సమయంలో మీకోసం ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ సమయంలో వారికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. విద్యార్థికి అవసరమైన విద్య, మంచి శరీరానికి నిద్ర కూడా అవసరం. కానీ అవసరం కంటే ఎక్కువ నిద్రపోవడం ఈ వారం చాలా మంచి విద్యార్థులు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ పరిశీలన మొదటి నుండి గుర్తుంచుకోండి. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహువు వలన మీ జాతకం కొవ్వు పదార్థాలకు దూరంగా మరియు మీ సాధారణ దినచర్య ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది మీ ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం వ్యాపారులు క్షేత్రానికి సంబంధించి మరొక రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ వారు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బును వృధా చేస్తారు. ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీ పెద్ద తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది బయటపడగలరు. అయితే దీనికోసం మీ సంక్షోభాలను ఎటువంటి సంకోచం లేకుండా వారి ముందు తెలియజేయమని సలహా ఇస్తుంది. ఇది మీ కెరీర్లో పురోగతి సాధిస్తుంది. కానీ ఈ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని ఇస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అన్ని రకాల ఒత్తిడులకు దూరంగా ఉండండి. ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం మంచిది. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు. కానీ ఆ తర్వాత మీరు తక్కువ పని చేయడం ద్వారా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. గ్రహాల కదలిక సూచిస్తుంది. ఈ వారం మీ వివాహ జీవితానికి చాలా సంతోషకరమైన జీవితం. ఈ సమయంలో మీకు మరియు మీ భాగస్వామి మధ్య సమన్వయం చాలా బాగుంటుంది. మీ భాగస్వామి మాటలు కూడా చెప్పకుండా మీకు తెలుస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియాలో గంటలు మాట్లాడవచ్చు. చంద్రునికి సంబంధించి శని 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం వ్యాపారులు మరియు వ్యాపారస్తులు పని విషయంలో వేరే రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ వారు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వృధా చేస్తారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. సింహరాశి ఫలాలు. గత వారంలో అజీర్ణం, కీళ్ళ నొప్పులు, తలనొప్పి వంటి సమస్యల వల్ల ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దానిని కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలను చూస్తే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ నుండి ఉంటారు. అలాగే మీరు మీ ప్రోత్సాహాన్ని పెంచుతారు. ఆర్థిక విషయాల పరంగా మీ రాశి చక్ర ప్రజలకు ఈ వారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు మీరు సేకరించిన సంపదకు తోడ్పడడానికి మీకు అనేక అవకాశాలను అందించడానికి పనిచేస్తుంది. ఈ వారం ఏదైనా ఫంక్షన్ లేదా ఏదైనా శుభ లేదా పవిత్రమైన పని కుటుంబంలో చేయవచ్చు. దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది మరియు ఇది కుటుంబ సభ్యులందరినీ సంతోషపరుస్తుంది. ఇంట్లో ఈ కార్యక్రమం ఒకరి వివాహం లేదా పిల్లల పుట్టినరోజుగా జరుపుకుంటారు. మీరు కెరీర్లో మెరుగ్గా చేయాలనుకుంటే ఈ వారం మీరు మీ పనిలో ఆధునికతను మరియు కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాలి. దీనితో కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు సోషల్ మీడియాతో అప్డేట్ చేస్తూ మీరు ఏదైనా పని చేయడం మంచిది. ఈ సమయం చదివిన విద్యార్థులకు చాలా మంచి తరగతి మరియు ఈ సమయంలో మీరు మంచిగా ఉంటారు మరియు రంగంలో అద్భుతంగా కనిపిస్తారు. దీనికోసం మీకు బలమైన సంకల్ప శక్తి మరియు ధైర్యం అవసరం. ఇది కష్ట సమయాలలో కూడా మంచి పనితీరును కనబరుస్తుంది. రాహువు చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో ఉండడం వల్ల గత వారంలో అజీర్ణం, కీళ్ళ నొప్పులు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ వారం ఆరోగ్యవంతమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ప్రతి ప్రయత్నం చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉంచడం వల్ల మీ రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది.
పరిహారం ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి. కన్యా రాశి ఫలాలు. మీ ఆరోగ్య జీవితం ఈ వారం అనుకూలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం లేదు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు క్రమం తప్పకుండా విటమిన్ ఆధారంగా ఉండే ఆహారాన్ని తినండి. మీ తమ్ముళ్ళు ఈ వారం మీ నుండి అరువు తెచ్చుకున్న డబ్బును అడగవచ్చు. ఆర్థికంగా సహాయం చేసేటప్పుడు మీరు వారికి రుణాలు ఇస్తారు, కానీ దీనితో మీరు ఆర్థికంగా బిక్కుకుపోతారు. దీనివల్ల మీరు భవిష్యత్తులో 2-4 సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీరు మీ జీవితంలో కొన్ని మంచి వార్తలను పొందుతారు. మీరు సరదాగా మరియు విందు చేయడం ద్వారా మీ ఆనందాన్ని జరుపుకుంటారు. అయితే ఈలోగా మద్యం సేవించి ఇంటికి రావడం కుటుంబ సభ్యులను కలవరపెడుతుంది. కాబట్టి సరదాగా గడపడం ద్వారా మీ ఇమేజ్ ఇంట్లో చెడిపోకుండా ఉండకండి మరియు కుటుంబంలో ఇబ్బంది కలిగించే ఏదైనా పని చేయకుండా ఉండండి. హాజరు లేదా చర్చలు ఎవరితో మీరు తరచుగా గమనించవచ్చు లేదా తక్కువ చేస్తారు. ఈ వారం మంచి సంభాషణ, ఎందుకంటే ఈ సమయంలో మీరిద్దరూ కలిసి ఏదైనా కొత్త మరియు ముఖ్యమైన ప్రాజెక్టు యొక్క బాధ్యతను పొందవచ్చు. తత్ఫలితంగా ఈ సమయంలో మీరిద్దరూ ఒకే లక్ష్యాన్ని సాధించే దిశగా పనిచేస్తూ ప్రతి ప్రశ్నను మర్చిపోతారు. మీ రాశిచక్ర విద్యార్థుల జాతకం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల కూడా మీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. కొత్తగా వివాహం చేసుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ మీరు ఈ వారం మీ కుటుంబ నియంత్రణను రూపొందించవచ్చు. అయితే దీని గురించి ఆలోచించే ముందు మీరు ఈ కోరిక గురించి మీ భాగస్వామికి కూడా చెప్పాలి. చంద్రునికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యాలు ఉండవు కాబట్టి మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ డబ్బు అప్పుగా ఇస్తారు. అయితే దీనితో మీరు ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు. పరిహారం ప్రతిరోజు 21 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. తులారాశి ఫలాలు. ఉదయం యోగా మరియు వ్యాయామం మీరు కోరుకున్నప్పటికీ మీరు చేయలేరు. మీరు ఈ వారం రాత్రి భోజనం తర్వాత మీ సమయాన్ని పూర్తి చేసుకోవడం గురించి ఆలోచించవచ్చు. అయితే దీనిని మీరు పని పూర్తి చేసిన వెంటనే మీ కార్యాలయాన్ని సమయానికి వదిలివేయాలి. మీరు సమయానికి విందు తినవచ్చు, ఆపై ఇంటి వెలుపల కొంచెం నడిచి జీర్ణించుకోండి. అందువల్ల మీరు ఈ దిశలో మీ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీరు ఈ వారంలో మీ భాగస్వామితో మీ సంబంధాన్ని భాగస్వామ్యం చేసుకోండి, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఆర్థిక లాభం పొందగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయత్నాలను సరైన దిశలో నెట్టండి. ఈ వారం మీ కుటుంబంలోని చాలామంది సభ్యుల ఆకస్మిక ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడి మరియు ఆందోళనకు గురి చేస్తుంది. అందువల్ల ఇంటి శుభ్రతను మొదటి నుంచి జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో ఎక్కువ కారణంగా ఉండే ఆహారాన్ని వండకుండా ఉండండి. కెరీర్లో మెరుగ్గా రాణించడానికి ఈ వారం మీరు అన్ని రకాల ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి, లేకపోతే ఈ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేయగలవు. ఇది రాబోయే సమయంలో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంజనీరింగ్ మరియు లా, వైద్య రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ వారం మీకు మీ స్నేహితుడి ద్వారా మీ కోరిక మేరకు విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందే శుభవార్త లభిస్తుంది. ఈ సమయంలో కూడా మీరు ఎల్లప్పుడూ ఈ పరిశీలన మీ మనస్సులో ఉంచుకోవాలి. కష్టపడి పని చేయడం అసాధ్యం, అందువల్ల దీన్ని అర్థం చేసుకోండి. మీ సరైన దిశలో ప్రయత్నించడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ వారంలో మీ వ్యాపార సంస్థలతో మీ సంబంధాలను కొనసాగించాలి. చంద్రుని రాశికి సంబంధించి శని 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్లో మెరుగ్గా ఉండడానికి అన్ని రకాల ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. పరిహారం శుక్రవారం రోజు ఆడవారికి పెరుగు అన్నాన్ని దానం చేయండి. వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య జీవితం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ గురించి ఫలించిన వారితో కలవడం మీకు ఇష్టం లేదు. దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ వారం డబ్బు పొందుతారు, కానీ వేగంగా మీకు డబ్బు వస్తుంది. వేగంగా ఖర్చు చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు. అటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో వచ్చే అన్ని నష్టాలను జాగ్రత్తగా చూసుకొని మీ సంపదను కూడబెట్టుకునే దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయాలి. ఈ వారం మద్యం వంటి మత్తు పదార్థాలను
తీసుకుంటే మీ కుటుంబ శాంతికి భంగం కలిగిస్తుంది. అందువల్ల ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి అన్ని రకాల చెడు అలవాట్లను కలిగి ఉంటే మీ ఇంటి సభ్యులతో ఉన్న సంబంధాలపై చెడు ప్రభావం కనిపిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. మీరు కూడా ఈ సమయంలో ప్రేమ సముద్రంలోనికి ప్రవేశిస్తారు. ఈ కాలంలో మీ భాగస్వామి శారీరకంగా మీకు చాలా దగ్గరగా ఉండలేరు, కానీ అతను మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మీకు చాలా దగ్గరగా ఉంటారు. ఈ వారం విద్యార్థులు వారి పుస్తకాలు లేదా విద్యకు సంబంధించిన సురక్షితమైన స్థలంలో ఉంచవలసిన అవసరం ఉంది, ఎందుకంటే మీరు వాటిని ఏదో ఒక ప్రదేశంలో ఆతృతతో ఉంచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీకు కొనుగొనడంలో ఇబ్బంది ఉండవచ్చు. చంద్రుని సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు డబ్బును పొందుతారు, కానీ వేగంగా లాభాలు మీ ఖర్చు చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ధనుస్సు రాశి ఫలాలు. మిమ్మల్ని మీరు అందించే ప్రయత్నం మీ ఆరోగ్య జీవితంపై అనేక విధాలుగా సానుకూల ప్రభావం చూపుతుంది. తత్ఫలితంగా ఈ సమయంలో మీరే మంచి మరియు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు మరియు కొత్త వనరులను చూస్తున్నప్పుడు సురక్షితమైన ఆర్థిక ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీరు అవసరమైతే కన్సల్టెంట్ లేదా నిపుణుల సహాయం కూడా పొందవచ్చు. ఈ సమయంలో మీ తోబుట్టువుల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలను చూసుకుంటారు. ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది. అన్ని సమస్యలు కనిపిస్తాయి. మీరు మీ పనిపై శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా మీకు విజయం మరియు ప్రతిష్ట ఉంటుంది. కాబట్టి మీ మనస్సుపై నియంత్రణ మరియు మిమ్మల్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీ, సెక్రటరీ, లా, సోషల్ సర్వీసెస్ సెక్టార్ చదువుతున్న వారు ఈ వారం వారి విద్య కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు అవుతుంది. అయితే ఈ సమయంలో మీ మనస్సులో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు అకస్మాత్తుగా కుటుంబం నుండి డబ్బును ఎలా డిమాండ్ చేయవచ్చు. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే మీ ప్రయత్నాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ చాలా విషయాల వల్ల గందరగోళానికి గురవుతారు. పరిహారం: ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి. మకర రాశి ఫలాలు. ఈ వారం ప్రతికూల భావోద్వేగాల ఆటుపోట్లు మీ మనస్సులో ఎక్కువగా ఉంటాయి. ఇది మీ ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వారితో కలవరపెడుతుంది. అటువంటి పరిస్థితులను చక్కగా ఉంచడానికి మీరు అన్ని రకాల నిరాశలను నివారించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం కోర్టులో సస్పెండ్ చేయబడితే ఈ వారం అతని నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనితో మీకు డబ్బు మాత్రమే లభించదు, కానీ మీ పేలవమైన ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు తిరిగి ట్రాక్లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో రిలాక్స్ మరియు నిశ్శబ్ద వారం ఆనందించండి. ప్రజలు మీతో సమస్యలతో వస్తే వాటిని విస్మరించండి మరియు మీ మనశ్శాంతికి భంగం కలిగించవద్దు. వీలైతే ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ను పాటించండి. మీరు కెరీర్లో సంబంధించిన ఏదైనా ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను పంచుకోవడం మానుకోవాలి. మీరు మీ హృదయాన్ని ఎవరితో పంచుకునే అవకాశం లేదు. మీ సొంత ప్రణాళిక మీకు వ్యతిరేకంగా ఉంటుంది. మీ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ వారం విద్యా రంగంలో వచ్చే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు రిఫ్రెష్ అవుతారు, అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ అధ్యయనాలతో పాటు శారీరక శ్రమలకు కూడా కొంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం ప్రతికూలత మీలో మానసికంగా ఎక్కువగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః అని జపించండి. కుంభరాశి ఫలాలు. ఈ వారం మీరు మీ దినచర్యను స్వీకరించవచ్చు. దీని కారణంగా మీ మనస్సు రోజువారీ పనులకు భిన్నంగా చేయగలదు. అటువంటి పరిస్థితుల్లో క్రీడలు వంటి కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావాలని సలహా ఇస్తుంది, ఎందుకంటే ఇది మీతో పాటు మీ సృజనాత్మక ఆకృతుల్లో ఆరోగ్యాన్ని కలిగి ఉంది. ఆర్థిక విషయాల పరంగా మీ రాశి చక్ర ప్రజలకు ఈ వారం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు మీరు సేకరించిన సంపదకు తోడ్పడటానికి మీకు అనేక అవకాశాలను అందించడానికి పనిచేస్తుంది.
ఈ వారం మీరు మీ కుటుంబ జీవితంలోని అన్నింటినీ తొలగించడం ద్వారా చెడు కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు. అలాగే వారు మీ అవగాహనను చూడటం ద్వారా మీపై వారి ప్రేమను దోచుకుంటారు. మీరు పూర్తిగా విజయవంతం అయ్యే వరకు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దా అని మీరు మొదటి నుండి గుర్తుంచుకోవాలి. మీరు ఉత్సాహంగా మరియు పని యొక్క అదనపు బాధ్యతను తీసుకునే అవకాశం ఉన్నందున మీ సామగ్రికి వాగ్దానం చేయండి. తర్వాత మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది మీ ఇమేజ్ను ప్రభావితం చేయడమే కాకుండా మీరు ఇతరుల ముందు కూడా ఇబ్బంది పడవచ్చు. మీరు ఉన్నత విద్యా రంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారంలో చాలా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇటీవల విద్యను పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ కాలంలో వారికి అనుకూలమైన అవకాశాలు కూడా లభిస్తాయి. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. మీనరాశి ఫలాలు. ఈ వారం కొన్ని ముఖ్యమైన పనిలో విజయం సాధించడానికి మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుకోలేరు మరియు ఈ కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని, ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏ ప్రాంతం నుండి అయినా అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు. ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. కానీ కోరుకోకుండా మీరు ఇంట్లో ఏదైనా విచ్ఛిన్నం కావచ్చు లేదా మీరు దాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇంటి సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చు. కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించేది ఏది చేయవద్దు. మీ ముందు కృషి ఈ వారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మీ కెరీర్కు ఫలవంతమైనదని రుజువు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీ సౌకర్యాల నెరవేర్పును మర్చిపోవడం, ఈ సమయంలో తగిన ప్రయోజనాన్ని పొందడం, మీరు మీ మనసును మైదానంలోనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మీరు ప్రమోషన్ పొందడంలో విజయవంతమవుతారు. ఈ వారంలో మీ విద్యలో కొన్ని మార్పులు మరియు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక ఈ కాలంలో నెరవేరుతుంది. దీని తర్వాత వారం చివరి వరకు తిరిగి విద్యకు మంచి సమయం మరియు మీకు మంచి విజయాలు లభిస్తాయి. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధించడం, మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉండడం కారణంగా ఈ వారం మీ వృత్తిలో మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా మీ కృషి మీకు విలువైనదిగా నిరూపించబడుతుంది. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.